కాఫీ తీసుకో అమ్మమ్మ. తీసుకోండి తీసుకోండి. కాఫీ నువ్వు కలిపావా మీ అమ్మ కలిపిందా? వాళ్ళంతా మా అమ్మ చేతి కాఫీయే తాగాలన్నారు కదా. కాఫీ తీసుకో. అవును, రమ్య ఇక్కడే. ఇందాకటి దాకా ఇక్కడే ఉంది. ఇంతలో ఏదో ఫోన్ వస్తే బయటకెళ్ళింది. నేను వెళ్ళి చూస్తే ఎందుకో డల్గా కూర్చుంది. డల్గా కూర్చుందా? ఎందుకు? అంటే చెప్పొచ్చో చెప్పకూడదో. డల్గా కూర్చుంది అంటున్నావు, చెప్పొచ్చో చెప్పకూడదు అంటున్నావు ఏంటి? అది అలా డల్గా ఉండడానికి రీజన్ ఏంటి? అంటే ధీరజ్ ఉన్నాడు కదా, ఉన్నాడు. అతను ర్యాష్గా రాంగ్గా మాట్లాడాడంట. దాని మొబైల్ నంబర్ కూడా ఇవ్వమని ప్రెషర్ చేస్తున్నాడంట. అవునా? అవునే, అందుకే అది డల్గా కూర్చుంది. రే ధీరజ్, నీకు అసలు బుద్ధుందా? నా ఫ్రెండ్స్ నా ఇంటికి వస్తే వాళ్ళని అవమానిస్తావా? అసలు దాంతో నీకేం మాటలు రా? ఏదో జోవియల్ గా ఉంటుందని ర్యాక్ చేయాలని చూస్తావా? నేనేం ర్యాక్ చేయలేదు. డోంట్ టాక్. మా ఫ్రెండ్ చెప్తుంది కదా, నేనేం చేయలేదంటావే. అయినా దాని ఫోన్ నెంబర్తో నీకేం పనిరా? నా ఫ్రెండ్స్ అంటే నీకంత చీక్గా కనిపిస్తున్నారా? ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదా? ఇడియట్ ఇడియట్ ఇడియట్. మధు, ఎంత పొగరే నీకు, ఎంత అహంకారమే! అన్ని తల్లి బుద్ధులేనా? తల్లికి తగ్గ కూతురు అనిపించావే. వాడ అమ్మాయిని ఏదో అన్నాడని, ఫోన్ నెంబర్ అడిగాడని వాళ్ళెవరో చెప్పగానే నువ్వు నమ్మేసి నా కొడుకుని నా కళ్ళ ముందే కొడతావా? కొట్టకపోతే నా ఫ్రెండ్ని అవమానించిన వాడిని ఊరికే వదిలేస్తానా? మధు, నువ్వు ఊరుకుంటావా లేదా? ఏంటమ్మా ఊరుకునేది? ఆడపిల్లలంటే అంత తేలిక వీడికి? తేలికని ఎవరన్నారే? వాడేదో ఆ అమ్మాయితో మాట్లాడాడు, అది తప్ప? నీ ఫ్రెండ్ అయినంత మాత్రాన వాళ్ళతో మాట్లాడకూడదా? అందుకని కొడతావా? మాట్లాడితే పర్వాలేదు, కానీ ఏడిపించడం ఏంటి? ఫోన్ నెంబర్ అడగడం ఏంటి? అయ్యో, నేను అలా అడగలేదు. ఏమైంది? ఎందుకు అతను కొట్టావు? నీతో తప్పుగా మాట్లాడాడంట కదా. నీ ఫోన్ నెంబర్ కూడా అడిగాడంట కదా. ఇది చెప్పింది. వీడి బిహేవియర్ నచ్చక చాచి చెంప మీద కొట్టాను. ఆడపిల్లల్ని ఏడిపించడం వీడికి ఒక సరదా. నీతో ఇది రాంగ్గా చెప్పిందే. అతను నన్నేం వేధించలేదు, రాంగ్గా ఏం మాట్లాడలేదు. నీ మొబైల్ నెంబర్ అడిగాడంట కదా. అది మాత్రం నిజం. కానీ ఎందుకు అడిగాడో తెలుసా? నీ సేఫ్టీ కోసమే. నైట్ నువ్వు పార్టీకి వస్తున్నావు కదా, ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేయడానికి అడిగాడు. నన్ను ఏడిపించడానికని నువ్వెలా అనుకున్నావు? ఇది చెప్తే నమ్మేయడమేనా? నీ వెల్ విషర్ని నువ్వు కొట్టడం ఏంటి? ఇది చెప్పిన దాన్ని బట్టి నేను ఎలా అనుకున్నానే. నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావే, తొందరపడి అతన్ని కొట్టావు. ఏమంటావే? ఇప్పుడేమంటావు? ఓ పెద్ద నువ్వు జగదేక సుందరివి, నీ పక్కనున్న వాళ్ళందరూ ఆకిలో ఒక సుందరులని వెంటపడి వేధించాడా? ఏ తప్పు చేయని నా కొడుకుని, నీ మంచి కోరిన నా కొడుకుని నా కళ్ళ ముందే కొడతావా?
నీకు దెబ్బకు దెబ్బే సరైన గుణపాఠమే. నిన్ను వదిలేస్తే ఇలాగే రెచ్చిపోయి అందరి చెంపలు పగలగొడతావు. నిన్ను అక్క, పొరపాట్లు అందరూ చేస్తుంటారు. చిన్నపిల్ల తన ఫ్రెండ్కి ఏదో జరిగిందని ఆవేశపడింది, తొందరపడింది. పెద్దదానివి నువ్వు తొందరపడితే నీకు మధుకి తేడా ఏముంటుంది చెప్పు? అవునమ్మా, చిన్నపిల్ల ఏదో ఆవేశంలో చేయి జారింది. నువ్వు మళ్ళీ కొట్టాలా? తనేమైనా పరాయిదా? వదిలేయమ్మా. నువ్వు తనకి తల్లి తర్వాత తల్లి లాంటి దానివి. పిల్లలు తప్పు చేస్తే నచ్చ చెప్పాలి కానీ ఆవేశపడి తిరిగి నువ్వు కొట్టడం కాదు కదమ్మా. అదేంట్రా, దాని చేతిలో తన్నులు తిని కూడా నువ్వు దాన్నే సమర్థిస్తున్నావు. సమర్థించడం కాదమ్మా, తప్పు అని తనే తెలుసుకుంటుంది, ఫీల్ అవుతుంది. నువ్వు కొడితే తను బాధపడుతుంది, కోపం పెంచుకుంటుందే కానీ తప్పు అర్థం చేసుకోదు కదా. తొందరపడ్డవెందుకో, బాధపడ్డవెందుకో. ధీరజ్కి సారీ చెప్పు. సారీ ధీరజ్. ఇట్స్ ఓకే మధు. ఆంటీ, మీరు అలా అంటే తనేమైపోతుంది? మధు, నేను లైట్గా తీసుకున్నాను, నువ్వేం ఫీల్ అవ్వకు. మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడల్లా ఇంట్లో గొడవ అవుతుందన్న ఆలోచన రానివ్వకు. వాళ్ళు నీకోసం వచ్చారు, నువ్వు సంతోషంగా ఉంటావని వచ్చారు. నువ్వు కూడా హ్యాపీగా పార్టీకి వెళ్ళు, వెళ్ళి రెడీ అవ్వు. ధీరజ్, మీరు కూడా పార్టీకి రావచ్చు కదా. నో, అది మీ క్లాస్మేట్స్ పార్టీ కదా. పర్వాలేదు, పరిచయం అయ్యారు కదా, సరదాగా రండి. కుదరకపోవచ్చు. ట్రై చేయండి. కష్టంలేండి, మీరు వెళ్ళండి. ఏమే, తనే లైట్ తీసుకున్నాడు, నువ్వు కూడా లైట్ తీసుకో. ఈవినింగ్ కలుద్దాం. వెళ్ళొస్తాం ఆంటీ, వెళ్ళొస్తాం డాక్టర్ సార్. నా కొడుకుని నా కళ్ళ ముందే కొట్టింది, దాన్ని వదలకూడదు. వదిలే ప్రసక్తే లేదు. దానికి వాడంటే మొదటి నుంచి కోపమే. ఓ కోపం కసి సాకు దొరికింది కదా అని ఇలా వేళ తీసుకుంది. ఈ గుణ కూడా నన్ను ఆపాడు కానీ లేకపోతే దానికి బుద్ధి చెప్పేదాన్ని. ఈ గుణగాడు పూర్తిగా వాళ్ల పక్షాన్ని చేరాడు. జనని మీద మోజే పిల్లల మీద ప్రేమ కలిగేలా చేసింది. చెప్తా చెప్తా టైం వచ్చినప్పుడు చెప్తా వాడి సంగతి. ఏంటమ్మా, ఇంకా అదే తలుచుకొని బాధపడుతున్నావా? పడనా పడనా? కన్న కొడుక్కి అంత అవమానం జరిగితే ఏ తల్లైనా బాధపడకుండా ఉంటుందారా? అయినా ఏ తప్పు చేయని వాడివి నిన్ను అది కొడితే తిరిగి వెంటనే దాని గూబ గుయ్యమనిపించక ఎందుకురా సైలెంట్ గా ఉన్నావు? నువ్వు సైలెంట్ గా ఉన్నది కాక నన్ను కూడా ఆగమ్మా వద్దమ్మా తప్పమ్మా చిన్న పిల్ల అని వాదించడమేంట్రా? నన్ను ఆపుతావేంట్రా? దాన్ని వదిలే ప్రసక్తే లేదు. దాన్ని వదిలే ప్రసక్తే లేదురా. దాన్ని వదిలే ప్రసక్తే లేదు. డ్రామా
నిజమానా? ఎస్ మమ్మీ. కిందున్న అందరి దగ్గర ధీరజ్ చాలా మంచివాడు, పేషెన్సీ ఉన్నవాడు, దేన్నైనా లైట్గా తీసుకునే మెంటాలిటీ ఉన్నవాడు, డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ ఫెలో, చెయ్యని తప్పు కూడా మౌనంగా శిక్ష అనుభవించాడనే ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ధీరజ్ ఈజ్ ఏ గుడ్ బాయ్ అని నిరూపించుకోవడానికి అలా చేశాను. అవునా? అవును మమ్మీ. అయినా అంత అవసరం ఏమొచ్చిందిరా నీకు? ఇప్పుడు కాదు మమ్మీ, రేపటి రోజుకి ఉపయోగపడుతుందని ఇప్పుడే బేస్మెంట్ వేసుకున్నా. అసలు మధు కొట్టడానికి కారణం కూడా నా ప్లానే. మీ ప్లానా? ఎస్ మమ్మీ. మధు మనల్ని చూస్తుంది. దానికి డౌట్ క్రియేట్ అయిన వెంటనే వానిష్ అయిపోతుంది. ఏదైనా అది నలుగురిలో నిన్నలా కొట్టేసరికి నా తల తీసేసినట్టయిందిరా. నువ్వు నాకు ఎంత నచ్చ చెప్పినా నా కోపం తగ్గేటట్లేదు. మమ్మీ, అది నన్ను చెంప మీద మాత్రమే కొట్టింది. అయినా అదో పెద్ద దెబ్బ. ఇలా తుడుచుకుంటే అలా పోయే నొప్పి. కానీ మనం కొట్టబోయే దెబ్బ జీవితాంతం గుర్తుకుంటుంది. మచ్చపడి బతుకు నాశనమైపోతుంది. బ్రతకడానికి భయపడేలా చేస్తుంది. బ్రతుకు మీద విరక్తి కలిగి సూసైడ్కి వెళ్లే దారి చూపిస్తుంది. సో టేక్ ఇట్ ఈజీ మమ్మీ. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ సీన్. మన ప్లాను అమలవబోయేది ఈ రోజు రాత్రి పార్టీలోనే. అవునా? అయితే ఈరోజు రాత్రే దాని బతుక్కి కాళరాత్రి అవుతుందన్నమాట. ఎస్ మమ్మీ, ఎలా నేను చేస్తాను, చేసి తీరుతాను. మధుకి ఈ రోజే లాస్ట్ చాప్టర్. ఏంటే మధు ఇంకా రాలేదు? వాళ్ళ మమ్మీ అది డాడీ అనుకునే డాడీ కూడా ఒప్పుకున్నారు కదా, అది వస్తానని కమిట్ అయింది. మరి ఇంకా రాలేదు కదా? లేదు, మధు ఖచ్చితంగా రావాలి. లేకుంటే ఇప్పటి వరకు పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. ఏమోనే, మళ్ళీ మధు మనసు మార్చుకుందేమో అనిపిస్తుందే. లేదే, అది ప్రతిదీ చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటుంది. రేపు మాట తప్పామని మనం అంటామేమోనని అది ఖచ్చితంగా వస్తుంది. దాన్ని రప్పించడం కోసమే కదా అసలు ఈ పార్టీ అరేంజ్ చేసింది. అదిగో మధు వస్తుంది. బాగా రెడీ అయి పార్టీకి వస్తుంది. పాపం పిచ్చిది, పార్టీ అనుకుని వస్తుంది. దానికి తెలియదు కదా ఇది ట్రాప్ అని. హాయ్ మధు. హాయ్ మధు. హాయ్. రావేమో అని భయపడి చచ్చాను. థ్యాంక్స్, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేయడం ఎందుకే, వస్తానని చెప్పాను కదా. ఏమోనమ్మా, మళ్ళీ ఏం ఆలోచించి వెనక్కి తగ్గేవో అని భయం వేసింది. నేను ఒక్కసారి కమిట్ అయితే మళ్ళీ బ్యాక్ అవ్వడం ఉండదు. సరే పద.
హాయ్. హాయ్. పద మధు, మనం అక్కడికి వెళ్ళి కూర్చుందాం. జనని, టాబ్లెట్స్ వేసుకున్నావా? ఇప్పుడే వేసుకుంటున్నాను. రెగ్యులర్గా టైం ప్రకారం వేసుకుంటున్నావు కదా? అవును, వేసుకుంటున్నాను. ఏదో చెప్పాలని వచ్చి ఏదో అడుగుతున్నాడు. ఇది అడగడానికి వచ్చావా? ఇంకో విషయం కూడా నీతో చెప్దామని వచ్చాను. ఏంటిది? మార్నింగ్ మధు ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినప్పుడు మధుని పార్టీకి వెళ్ళమని నేనే కాస్త ఎంకరేజ్ చేశాను. నేనేమైనా నా లిమిట్స్ క్రాస్ అయ్యానా? ఒకవేళ అయ్యుంటే ఐఎమ్ సారీ జనని. తనకి పార్టీకి వెళ్ళాలని మనసులో ఉంటే ఇప్పుడు ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ ఇంటి పెద్దగా నాకెలాంటి అబ్జెక్షన్ లేదు. ఆడపిల్ల బాగోగుల గురించి అమ్మ ఆలోచించినంతగా ఎవ్వరూ ఆలోచించలేరు. ఓ తండ్రిగా నీకు ఆ హక్కుంది కూడా. అందులో సారీ చెప్పడానికే ఉంది. ఈ ఇంట్లో ఉన్నప్పుడు నీకు రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. అయినా ఈ మధ్య ఇల్లు కాలేజీ తప్ప ఎక్కడికి వెళ్ళలేదు. అదొద్దన్నా కూడా వాళ్ళెంతో అభిమానంగా పిలుస్తుంటే అది సరదాగా గడపడం మంచిదే కదా అని నాకు అనిపించింది. నువ్వు ఎంకరేజ్ చేయకపోయినా నేను కూడా పంపాలని అనుకున్నాను. ఇంతలోపు నువ్వే సపోర్ట్ ఇచ్చావు. నువ్వు అన్న దాంట్లో తప్పేం లేదు. సారీ చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. అసలు నేను ఆ విషయం గురించి ఆలోచించనే లేదు. నువ్వు ఆలోచించాల్సిన పనే లేదు. ఇట్స్ ఓకే. ఒక్క నిమిషం, ఆ కట్టు ఇంకా ఇప్పలేదా? లేదు, విప్పాలనుకుంటున్నాను. నువ్వు ఆ పాత కట్టు పసుపదంతా క్లీన్ చేయించి బ్యాండేడ్ వేసుకుంటే మంచిది కూడా. నేను అదే అనుకుంటున్నాను. తరుణ్కి చెప్పాను బ్యాండేడ్ తీసుకురమ్మని. తరుణ్ మర్చిపోయినట్టున్నాడు. వాడు తీసుకురాగానే ఫ్రెష్గా బ్యాండేజ్ వేసుకుంటాను. తరుణ్ మర్చిపోయాడా? కామన్ కదా. సరే సరే, మళ్ళీ గుర్తు చేసి తెప్పించి ఎంత త్వరగా మార్పించుకుంటే అంత మంచిదే. ఓకే, అలాగే చేస్తాను. జస్ట్ 1 minute.
1 minute మై డియర్ ఫ్రెండ్స్. నేను పిలవగానే ఈ పార్టీకి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. హార్ట్లీ వెల్కమ్ టు యూ ఆల్. దిస్ పార్టీ ఈజ్ అరేంజ్డ్ టు గ్రీట్ మై ఫాదర్ ఇన్ హిస్ ప్రొఫెషనల్ సక్సెస్. And for the outstanding performance in studies of our best friend Madhu. తను అన్ని పరీక్షల్లో ఫస్ట్ ఉండడంతో పాటు ఫ్యూచర్లో కూడా ఆ పొజిషన్ని కంటిన్యూ చేస్తూ యూనివర్సిటీ ఫస్ట్ రావాలని కోరుకుంటూ పార్టీ అరేంజ్ చేస్తున్నాను. లెట్ us స్టార్ట్ ద పార్టీ. వెయిటర్, మేడం, ఈజ్ ఆల్కహాల్? ఎస్ మేడం. వద్దు, నాకు సాఫ్ట్ డ్రింక్ కావాలి. అదేంటి, అది స్పెషల్గా నీకోసం పార్టీ అరేంజ్ చేస్తే నేను ఆల్కహాల్ తాగనంటావేంటి? నేను ఆల్కహాల్ తాగను. ఏంటి ఆల్కహాల్ తాగవా? తాగను. ఆల్కహాల్ డ్రింక్ అంటే మొత్తం ఆల్కహాలే ఉండదే, జస్ట్ లైట్గా మిక్స్ చేస్తారు ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్ అయినా లైట్గా అయినా నాకొద్దు. మేడం, ఇది స్పెషల్ సాఫ్ట్ డ్రింక్ మేడం, మీకోసమే.